మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఉప్పులింగాపూర్ గ్రామంలో రైతులు ధాన్యం వెంటనే తూకం వేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్న సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ పెద్దలు రైతులకు నప్పచెప్పడంతో ఇక్కడ ధర్నా విరమింపజేశారు. రైతుల గురించి పెద్ద మనుషులు పట్టించుకోరు. ఇప్పుడు రైతులు రోడ్డు మీద కూర్చోనే పెద్ద మనుషులు ఫోన్లు చేసి మీరు రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు, చైర్మన్ దగ్గర పోయి మీరు అడగరా అనే మాట కూడా ఇట్లా ఫోన్లు వస్తున్నాయి మాకు. అట్లా కాదు, మా బాధ ఏంటి, వాళ్ళ పెద్ద మనుషులకి ఏమన్నా తెలుస్తుందా? మరి అట్లా వాళ్ళే ఫోన్లు చేసి ఇప్పటి వరకు కాంటాక్ట్ స్టార్ట్ చేపిద్దా పెద్ద మనుషులు? ఈ మా పరిస్థితి ఏంటి, మా రైతులు మా బాధ ఏంది? మీరు అసలే పట్టించుకోరు. ఇప్పుడేమో మేము రోడ్డు మీద కూర్చొని ఫోన్ చేస్తారు, ఫోన్లు చేసి అడుగుతారు. అడుగుడు కాదు, అదే మరి అదే లీడర్లకు ఫోన్ చేసి, చైర్మన్ ఫోన్ చేసి, చైర్మన్ తో మాట్లాడి ఉప్పులింగాపూర్ లో కాంటాక్ట్ స్టార్ట్ చేయాలి. రైతులకు ఇబ్బంది అవుతుంది, ఆగిపోతున్నాయి, ఓట్లు మొలకలు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. ఉప్పులింగాపూర్ లో కాంటాక్ట్ స్టార్ట్ చేస్తలేరని వీళ్ళు పెద్ద మనుషులు కానీ ఫోన్లు చేసి అడగాలి. ఒట్లు కొనేదాకా గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇంతకుముందు గవర్నమెంట్ ఒట్లు మంచిగా ఉన్నది.